హాయ్ అస్సలం అయికం నమస్కారం. ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు సోయల్ బ్లాగ్స్. ఈరోజు అయితే October 24. మా ట్విన్స్ పిల్లలు అయితే నాకైతే ట్విన్స్ పిల్లలు అనమాట. ఫస్ట్ టైం చెప్తున్నా అంటే వ్లాగ్లో వాళ్ళ బర్త్డే అన్నమాట. ఫస్ట్ బర్త్డే. నేనైతే ఇప్పుడు సౌదీలో ఉన్న బర్త్డేకి అయితే వెళ్ళలేకపోయినా కానీ బర్త్డే అయితే సెలబ్రేషన్ అయితే ఇంటికాడ చేశారు. జస్ట్ కేక్ కట్ చేసి సమ్ అదర్ రీజన్స్. ఇప్పుడైతే ఇక్కడ ఫ్రెండ్స్ అందరూ అయితే 1 year అయింది పార్టీ ఇవ్వలేదు అన్నట్టయితే పార్టీ అది అడిగారు. నేనైతే డ్యూటీకి వెళ్ళి నుండే వాళ్ళకైతే చెప్పిన ఏమేమి కావాలో అన్నీ తెచ్చుకుని నేను వచ్చినాక డబ్బులు ఇచ్చేస్తా అని. ఇప్పుడైతే మనం డబ్బులు ఇచ్చేసి అయితే నేను వచ్చేసిన డ్యూటీ నుంచి ఇప్పుడు సూక్ దీరా వెళ్ళి నుండే మలిక్ ఫాద్ దగ్గర. అక్కడైతే కొన్ని క్లిప్స్ తీసిన అయితే ఇది ఇంత ఇంట్రో తర్వాత అయితే యాడ్ చేస్తాను అన్నమాట. చాలా రోజుల నుంచి అడుగుతున్నారు కాబట్టి బర్త్డే పార్టీ కూడా అన్నట్టు ఇచ్చేసిన. ఇంటికాడైతే ఎక్కువ చేయలేరు సెలబ్రేట్గా, ఎందుకో సమ్ అదర్ రీజన్స్తోని. అందుకోసం ఇక్కడ ఇట్లా అడుగుతున్నారు కదా, మంచిగా ఉండదు. చాలా రోజుల నుంచి అడుగుతున్నారు. అదే మన యూట్యూబ్ ఛానల్ గురించి కూడా మానిటైజేషన్ అయిపోయింది అది ఇది అని చాలాసార్లు అడిగారు కానీ సరే సందర్భం రాలేదు, టైం రాలేదు. అలా అనేసి అయితే ఇప్పుడు టైం అయితే కొద్దిగా నాకైతే టైం ఉండదు, డ్యూటీలు ఎక్కువ ఉంటాయి వీకెండ్స్కి. మళ్ళీ అందరైతే వీకెండ్స్కి కలుస్తారు. నిన్నైతే వాళ్ళు బ్రూస్టెడ్ అవన్నీ అయితే ఇచ్చారు, KFC అవైతే తిన్నామన్నమాట. ఈరోజు అయితే టైం దొరికింది, వాళ్ళైతే రూమ్లో ఉన్నారు. నేను కూడా ఇప్పుడైతే వాళ్ళకు మనం ఎన్ని డబ్బులు ఖర్చు డబ్బులు తెచ్చిద్దాం. మన వ్యాలెట్ ఎప్పుడు మన కార్లోనే ఉంటుంది, ఎందుకంటే మనం ఎవరు తీయరు కాబట్టి మన కార్ మన దగ్గర ఉంటుంది కాబట్టి. పోయి డబ్బులు అయితే ఇచ్చేసిన తర్వాత చూద్దాం ఏమేమి చేస్తున్నారు, ఎక్కడ దాకా వచ్చిందో వర్క్. సరేనా, మళ్ళీ కలుద్దాం అక్కడ. స్టేట్. ఈరోజు అయితే మా మేడం వాళ్ళని అయితే ధీరా మార్కెట్కి తీసుకొచ్చేసిన. ఇది మలిక్ ఫాద్ దగ్గర అయితే ఉందన్నమాట. ఇక్కడ చూస్తే చాలా అయితే ట్రాఫిక్ ఉంది. పార్కింగ్ పెట్టుకునేకైతే కార్లు ఏడైతే పార్కింగ్ కూడా లేదు. ఇలానే రోడ్ మీద అయితే తిరుగుకుంటూ 4-5 రౌండ్స్ తిరిగిన తర్వాత నాకైతే ఇక్కడ పార్కింగ్ దొరికిన ఉండే. ఇక్కడైతే ఇంటి దగ్గర అయితే బర్త్డే సెలబ్రేషన్ అయితే ఇట్లా మామూలుగా అయితే చేసుకున్నాం. సమ్ రీజన్స్ వల్ల అదైతే ముందు ఏమన్నా ఉంటే అప్డేట్ ఇస్తుంది దాని గురించి. అయితే అన్న వాళ్ళు ఫ్రై అయితే చేసి పెట్టారన్నమాట. మసాలా కలుపుతున్నారేమో, మసాలాలు అవన్నీ. చూద్దాం ఏమేమి చేస్తున్నారు. ఎవరేజ్ పెరిగిపోయింది ఈరోజు. క్యాలే అక్బర్ భాయ్, చికెన్ రెడీ, రైస్. అన్న వాళ్ళు బిజీ ఉన్నారు ఈరోజు. चिकनी चमेली खतरनाक बन गया यार आज. मसाला को भाग गया बाहर है. हाँ उसे बुला दो, उसमें मसाला भी पड़ गया. देखो वीडियो आज शुरू. शेफ बावर्ची, हैदराबाद की दम बिरयानी यूपी वाले बनाते हुए. ना यूपी के, ना बिहार के है, ना नेपाल के अकबर भाई, ना क्या बोलते उत्तराखंड के, सब घूम लिया अकबर भाई. सोहेल भाई, हाँ जी. उस चावल में वीडियो बना लो वीडियो. ఎప్పుడైతే రెడీ అయిపోతుంది బిర్యానీ మసాలా మొత్తం కలుపుతున్నాడు. ఇంకొక ఫ్రెండ్ అయితే వచ్చేసిండు. కొన్ని రోజుల్లో ఇంటికి పోతున్నాడు. పెళ్లి చేసుకుని 2 నెలలకి ఇది వారొచ్చింది ఇతను. ఇప్పుడైతే బిర్యానీ అయితే రెడీ అయిపోతుంది. బిర్యానీ రెడీ చేసేసి తినేసి అయితే అలా డ్యూటీ లాగా అయితే పోవాలి మనం. అక్బర్ అన్న యూపీ స్టైల్ బిర్యానీ, హైదరాబాద్ దమ్ బిర్యానీ. हैदराबाद दम बिरयानी ఎట్లా ఉండాలి? దావత్ ఇచ్చినట్టు మొత్తం गोरखपुर झारखंड यूपी बनारस चौका घाट. ये सलाद बन रहा है, सलाद. బిర్యానీ అయితే రెడీ అయిపోయింది, తింటున్నాం అందరం. ఆయన కూడా వచ్చేసిండు. రెహమాన్ కేమో
బాలో ভালো আছে ভালো আছে गिलास कितने हो తిన్న తర్వాత మళ్ళీ కలుద్దాం इंगे ఇంకా అన్నం తిన్న తర్వాత కొద్దిగా అయితే వాకింగ్ అయితే చేస్తున్నాము నై అది ఊపర్ ఎప్పుడైతే తిరుగుతున్నాం అనమాట కొద్దిగా వాకింగ్ ఈరోజు అయితే మన దాదాపు 50 రియాలు అయితే ఖర్చు వచ్చిందన్నమాట చికెన్కి మసాలాకి పెరుగుకి అదేవిధంగా అయితే కూల్ డ్రింక్స్ అవన్నీ అయితే 45 నుంచి 50 ఏమో వచ్చినాయి అన్నీ సలాడ్ అవన్నీ తీసుకున్నాము ఇప్పుడైతే వెళ్ళిపోతున్నాం డ్యూటీ వస్తుంది మనకు తినడం అయితే అయిపోయింది వీడియోని ఇక్కడనే ఏం చేద్దాం వీడియో నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోయింది మరి ఈ వీడియోస్తో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు బాయ్ గుడ్ నైట్ అల్లా హాఫీస్ జై హింద్